హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్‌గా రామప్ప టెంపుల్‌కెళ్ళాము. మా పెద్దక్కోళ్ళొచ్చినప్పుడు వాళ్ళు చూడలేదంటే తీసుకెళ్ళాము. భూపాలపల్లి నుంచెల్లి 30 మినిట్సే గదా! చాలా దగ్గరలోనే ఉంటది టెంపుల్. సో, వెళ్ళాము. మేము ఎర్లీగా బయలుదేరాము. అక్కడికెళ్ళేసరికి 9, 9:30 ఏమో అయింది. డైరెక్ట్ మేము టెంపుల్ గాక పక్కన చెరువున్నది. ఆ చెరువు కాడికి ఎళ్ళేసి మళ్ళీ టెంపుల్‌కొచ్చాము. మేము వచ్చేసరికి గూడా అంత పెద్దగా జనాలు గూడా ఎవరు ఎక్కువ ఏం లేరు. ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల రాజులు నిర్మించినప్పటి టెంపుల్. చాలా అంటే చాలా ఏన్షియంట్ టెంపుల్. ఇది 13థ్, 14థ్ సెంచరీ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ములుగు జిల్లా వెంకటపురం మండలం పాలెంపేట అనే గ్రామం దగ్గర ఉంది. ఈ టెంపుల్‌ని రామలింగేశ్వర స్వామి దేవాలయం అని గూడా అంటారు. కానీ దేవుని పేరు మీద గాకుండా ప్రధానంగా శిల్ప పేరు మీదుగా ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇది మొత్తం గార్డెన్ ఎంట్రన్స్‌లో. ఇటు సైడ్, అటు సైడ్ మొత్తం రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం గార్డెన్‌తోనే ఉంటది. మనం ఎవరైనా ఫీడింగ్ మదర్స్ గాని, చిన్న పిల్లలకి ఫీడ్ చేయాలనుకున్నా గూడా అక్కడ చెట్ల కింద బెంచెస్ ఉంటాయి. ఆ బెంచెస్ మీద కూర్చొని హాయిగా మనం ఫీడ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటున్నది. అదక్కడ మొత్తం ప్లేస్. ఇదొచ్చేసి టెంపుల్ ఎంట్రీ. ఈ టెంపుల్‌లో ఎలా బిల్డ్ చేశారంటే ఇసుకుంటాయి గదా! ఇసుకని స్లాంట్‌గా ఏసేసి ఏనుగుల సహాయంతోని ఈ టెంపుల్ బిల్డ్ చేశారట. ఇంకొకటేంటంటే గుడి గోపురం ఉంది గదా! గుడి గోపురం ఇటుక మనం నీళ్ళల్లో ఏస్తే అది తేలుతదట. అలాంటి మెటీరియల్ యూజ్ చేశారట ఇక్కడ. ఇక్కడ ఇది అటు ఇటు మొత్తం పొలాలుంటాయి గదా! పొలాల మధ్యలో ఉన్నది. ఎంత బాగున్నదో అక్కడ పిచ్చుకల సౌండ్ గూడా చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి నేను రాగా వదిలేస్తాను. కన్నా అక్క వాళ్ళ ఓం నమో నారాయణ. ఓం నమః శివాయ. జరగలే. అప్పుడు ఆ కాలంలో మనుషులందరూ మాక్సిమం 7 ఫీట్స్ ఉండేవాళ్ళట. మీరెవరైనా రామప్ప టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఒకటి అబ్జర్వ్ చేశారా? మన టెంపుల్ ఎంట్రన్స్‌లో స్టెప్స్ ఉంటాయి గదా! ఒక్కొక్క స్టెప్‌కి హైట్ గూడా చాలా హైట్‌లో ఉంటది. అప్పుడు వాళ్ళ హైట్‌కి తగ్గట్టు ఈ టెంపుల్‌ని బిల్డ్ చేసుకున్నారట. ఇంకొకటి మనకు డీటెయిల్డ్‌గా ఈ టెంపుల్ గురించి కావాలంటే అక్కడ గైడ్ గూడా ఉంటారు. నేను వీడియో తీస్తుంటే గైడ్ ఎవరికో చెప్తున్నాడు. రాణి రుద్రమ్మదేవి ఉన్నారు గదా! తను ఇక్కడికి రోజు వచ్చేసి దర్శనం చేసేసుకొని వెళ్ళేదట. వరంగల్‌కును ఇక్కడ రామప్ప టెంపుల్‌కి ఏదో స్వరంగం ఉండేనట. అందులోకెళ్ళి తను డైలీ వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళేది. ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ నంది
అన్ని శివాలయంలో కన్నా డిఫరెంట్‌గా ఉంటది ఇక్కడ. ఒక కాలు లేపి, ఒక కాలు మలుచుకొని, ఇంకొకటి తల వచ్చేసి ఒక సైడ్‌కి తిరిగినట్టు ఉంటది. ఇది ఏంటటంటే శివుడు పిలిస్తే నేను వెళ్ళడానికి రెడీ అన్నట్టు సింబాలిక్‌గా ఉంటది అనేసి అక్కడ ఉన్న గైడ్ చెప్పిండు. ఆ నంది మీద ఉన్న ఆర్కిటెక్చర్ గూడా ఎంత బావుందో చూడండి ఒకసారి. ఆ నంది మీద గాని, గంటె మీద గాని చాలా బావుంది. ఇదొచ్చేసి ఓవరాల్ వ్యూ. ఇది టెంపుల్ ఓవరాల్ వ్యూ. మనకు తీసుకెళ్ళిన కొబ్బరికాయలు గూడా అక్కడ వేప చెట్టు ఉంటది. వేప చెట్టు కింద ఒక లింగం పెట్టారు. ఆ లింగం కాడనే కొట్టేసి పసుపు, కుంకుమ ఏసేసి మనం మళ్ళా రిటర్న్ కావచ్చు. ఇక్కడ్నుంచెళ్ళి ఒక 5-10 మినిట్స్‌లో పక్కన రామప్ప చెరువు ఉంటది. అది ఎంత పెద్ద చెరువో అసలు. ఇప్పుడు మీరు రైనీ సీజన్‌లో ఎళ్తేనైతే చాలా బావుంటది. అసలు దాని ఎండ్ ఏంటిదనేది గూడా కనబడదు. అసలు మేము వెళ్ళింది మిడ్ సమ్మర్‌లో అనుకుంటా. మిడ్ సమ్మరో, జూన్‌లోనో ఎళ్ళాం మేమిది. మన పక్కనే రిసార్ట్స్ గూడా ఉంటాయి. ఎవరైనా బర్త్‌డే సెలబ్రేషన్స్ గాని ఎవరైనా చేసుకోవాలనుకున్నా గూడా పక్కన రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్ కూడా బావుంటాయి. లేక్ వ్యూతోనే ఉంటది. ఇప్పటికి గూడా ఈ రామప్ప చెరువు నీళ్ళతోనే వేల ఎకరాల పంటలు పండుతున్నాయి. అక్కడ ఉన్న చుట్టుపక్కల పొలాలకి ఇవే వాటర్, రామప్ప చెరువు వాటరే. నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ చెరువు కాడికి వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేసుకోకండి. మీ చేతులు ఏం ఉంచుకోకండి. మీ దగ్గర ఏమన్నా ఉంటే వెహికల్‌లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టు మీద ఫుల్ కోతులు. మాకన్నా ముందు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పోయిళ్ళు. ఆమె చేతిలో కవర్ ఉన్నట్టుంది, ఆమె మీద పడినాయి. అసలు మేము ఈ చెరువు దగ్గరికి కూడా వెళ్ళాం అనుకున్నాం. ఎందుకంటే ఫుల్ కోతులు. అసలు కారు దిగాలంటేనే భయం వేసింది, అన్ని కోతులు ఉన్నాయి. ఇది వచ్చేసి చెరువు ఇప్పుడైతే ఫుల్ నిండుగా ఉన్నదట చెరువు. అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ దాకా వాటర్ వస్తాయి. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ దాకా కూడా వాటర్ వస్తాయట. మేము వెళ్ళినప్పటికే అప్పుడే కొందరు వస్తున్నారు స్వాములు. ఇంకా ఒక 2-3 ఫ్యామిలీలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఈ కోతుల భయంకి ఇంకొక ఫ్యామిలీ అయితే అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ, లేక్ వ్యూ. ఇప్పుడైతే ఫుల్ వాటర్తో నిండి ఉన్నాయట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.